హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజ్ సినిమా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అరటికాయ బజ్జీ అండ్ ఆలూ బజ్జీ ఎలా చేయాలో చూద్దామా అండి. సూపర్ టేస్ట్. పదండి వీడియో. ఇవి అరటికాయలు అమ్మ వాళ్ళ ఇంట్లోనే గేలకు కాసాయండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదండి. వీటితో బజ్జీ చేసేద్దాం మనం. ఫస్ట్ ఒక పొటాటో తీసుకొని దాన్ని పీల్ తీసేసి రెడీగా పెట్టండి. ఇంకో బౌల్లో వాటర్ పోసి సాల్ట్ వేసి అవి కూడా రెడీగా పెట్టేసండి. తర్వాత పొటాటో చిప్స్ ఉంటుంది కదండి, ఫస్ట్ పీల్ అంతా తీసి దాన్ని రౌండ్గా చిప్స్ లాగా కట్ చేసి ఆ ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టండి. అలా ఉప్పు నీళ్ళల్లో వేసి పెడితే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు అరటికాయను కింద పైన మొత్తం కొంచెం కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దాని పీల్ తీసేసి మీకు కావాలంటే రౌండ్గా అయినా కట్ చేయొచ్చు, లేకపోతే పొడుగానైనా కట్ చేయొచ్చండి. మీ ఇష్టం ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు. తర్వాత అరటికాయను పొడువుగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పొడువుగా కట్ చేసేయండి. అన్నీ పొడువుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి రెడీగా పెట్టేయండి. ఇవన్నీ ఉప్పు నీళ్ళండి. ఇంతగా పొటాటో అండ్ బనానా రెండు కట్ చేసి దాంట్లో వేసి రెడీగా పెట్టండి. తర్వాత పిండి తీసుకొని శనగపిండిలో కొంచెం ఉప్పు, కారము, పసుపు, బియ్యం పిండి, మీకు కొంచెం ఇష్టం ఉంటే వాము కూడా యాడ్ చేయండి. మీకు ఇంకొద్దిగా టేస్ట్ బాగుంటే కొంచెం వాము కూడా యాడ్ చేయండి. వాము కూడా యాడ్ చేసి పిండి అంతా రెడీ చేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచండి. అప్పుడే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి, లేకపోతే పొంగవండి. ఇవన్నీ ఇప్పుడు పిండి రెడీగా ఉంది అండ్ పొటాటో, బనానా ఇవి కూడా రెడీగా ఉన్నాయి కదండి. వేడి నూనె ఉంది కదండి, ఆ వేడి నూనెను పిండిలో కొంచెం వేయండి. వేడి నూనెను ఇలా వేస్తే బజ్జీ చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు పొటాటో తీసుకొని ఒక్కసారి పిండిలో ఇలా ముంచి తీసి ఆ నూనెలో వేసేయండి. అవి అయిపోయిన తర్వాత బనానా ఉంది కదండి, దాన్ని కూడా అరటికాయను ఫస్ట్ పిండిలో ముంచి తీసి డైరెక్ట్గా వేసేయండి. అంతే అండి. కొంచెం అటు ఇటు టర్న్ చేయండి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచి తీసేయండి. ఇవి ఆలూ ఉన్నాయి కదండి, ఆలూ బజ్జీ ఇవి అయిపోయిన తర్వాత పొటాటో బజ్జీ అంతా అయిపోయిన తర్వాత అరటికాయలు ఉన్నాయి కదండి, దాన్ని కూడా వేసిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేయండి. అంతే అండి. ఎంతో సింపుల్గా ఉండే అరటికాయ బజ్జీ, పొటాటో బజ్జీ రెడీ అండి. చాలా సింపుల్గా వితిన్ 5 or 10 minutesలో వేడివేడిగా ఇంట్లో స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే వీటిలో పచ్చిమిర్చి ఉంటాయి కదండి, వాటిని వేయించి కొంచెం నూనెలో దోరగా వేయించి తీసి దానిపైన ఉప్పు స్ప్రింకిల్ చేసి తినండి. ఎందుకంటే ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి కదండి, అందుకని ఆ ఉప్పు కొంచెం పైన స్ప్రింకిల్ చేసి అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో బజ్జీ రెడీ. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.